పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి కావలసిన అన్ని వనరులు ఉన్న నగరం విజయవాడ. కృష్ణానదికి ఆనుకుని ప్రత్యేక ఆకర్షణగా ఉన్న దీవులతో ఇటీవల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం దాని అభివృద్ధిపై దృష్టి సారించింది. నదిలోని 7 దీవులతో పాటు పుష్కరాల కోసం అభివృద్ధి చేసిన ఘాట్లను కలిపే పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది. కృష్ణానదీ తీరంలో సరికొత్త క్రీడలను పర్యాటక శాఖ ప్రవేశపెట్టింది. విభిన్న రీతుల్లో జలవిహారం చేస్తూ పిల్లలు, పెద్దలు ఆహ్లాదం పొందేలా బోట్లను అందుబాటులోకి తెచ్చింది. పున్నమి ఘాట్ నుంచి భవానీ ద్వీపానికి మాత్రమే ఉన్న పడవ ప్రయాణాన్ని ఇటీవలి అభివృద్ధి చెందిన పవిత్ర సంగమం ఘాట్ వరకు విస్తరించే ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు ఇటీవలి ఏర్పాటు చేసిన భవానీ ద్వీపం కార్పొరేషన్ను కార్యరంగంలోకి దించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముందుగా విజయవాడలో బోట్లను ప్రారంభించి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని పర్యాటక శాఖ చెబుతోంది. ఎకరాల భవానీ ఐలాండ్ ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని దానికి ఒక సపరేట్ బోర్డు పెట్టి ప్రపంచంలోనే ఒక గుర్తింపు తగినటువంటి పర్యాటక రంగంగా తయారవుతుంది. రాష్ట్ర పర్యాటక శాఖ, వాటర్ స్పోర్ట్స్ ఇండియా సంయుక్తంగా ఈ బోట్లను విజయవాడ వాసులకు అందుబాటులోకి తెచ్చాయి. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు పర్యాటక శాఖ వెల్లడించింది. ఇందుకు భవానీ ఐలాండ్ కార్పొరేషన్ ద్వారా మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు ఈ మధ్యకాలంలో పుష్కరాల సమయంలో ఈ ఘాట్స్ డెవలప్ కావడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని భవానీ ఐలాండ్ని ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్గా ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఇప్పుడు వాటర్ స్పోర్ట్స్ సింపుల్ వాళ్ళు 12 బోట్స్ తోటి వాళ్ళు బోటింగ్ కార్యక్రమం స్టార్ట్ చేశారు. దెన్ అదేవిధంగా ఛాంపియన్స్ క్లబ్ వారి చేత కూడా స్టార్ట్ చేయించాం. దెన్ ఈ విధంగానే ఇప్పుడు మన ఏపీటీడీసీ నుంచి ఉన్న బోట్స్ని కూడా ఇంప్రూవ్ చేసి వాటిని రన్ చేయడం జరుగుతోంది. సో వీటిలో ముఖ్యంగా ఈ ఘాట్స్, తర్వాత ఇక్కడ కూర్చోవడానికి అవకాశం, తర్వాత ఫుడ్ కోర్ట్స్, తర్వాత కొంత కల్చరల్ యాక్టివిటీస్, ఎవ్రీ సాటర్డే ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఏర్పాటు చేయడం. అదేవిధంగా భవానీ ఐలాండ్లో కూడా ఇప్పుడు యాంఫీ థియేటర్లో కూడా ఎవ్రీ వీక్ ఒక మూవీ వేయాలి. ఓల్డ్ మూవీస్ చాలామంది మర్చిపోతున్న పరిస్థితి ఉంది, అక్కడ ఒక మూవీ వేయాలని చెప్పి కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీటిని ఇంకా డెవలప్ చేయాలి. ఈ ఘాట్స్ని ఇంకా అప్ టు హారతి ఘాట్ వరకు, హారతి పాయింట్ వరకు కూడా మనం ఈ యాక్టివిటీస్ పెంచాలనే ఆలోచన ఉంది. దక్షిణ భారతదేశంలో అరుదుగా కనిపించే 12 రకాల బోట్లను వాటర్ స్పోర్ట్స్ ఇండియా సంస్థ కృష్ణానదిలో ప్రవేశపెట్టింది. డాల్ఫిన్ పెడల్ బోట్, ఇన్ఫాటబుల్ బోట్, కయక్ ఓషన్ బోట్, హబీ కయక్ వంటి విభిన్నమైన బోట్లను ఏర్పాటు చేశారు. ఈ బోట్లలో అన్నింటికన్నా ఆకర్షణీయమైనది పుష్కరిణి బోటు. 14 మంది సామర్థ్యం గల ఈ విలాసవంతమైన బోటులో అత్యాధునిక మ్యూజిక్ సిస్టమ్, FM, వైఫైతో పాటు బర్త్డే పార్టీలు కూడా చేసుకునే వీలుంది. మా బోట్స్ ప్రత్యేకత ఇవన్నీ కూడా ఫ్లోరిడా నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. సేఫ్టీ వైజ్ మా బోట్స్ అన్నీ నో కాంప్రమైజ్ అండి. అన్నీ కూడా మెకనైజ్డ్ బోట్స్. మేము కొన్ని యాక్టివిటీ బోట్స్ అని ప్రత్యేకంగా పెట్టాము. ఇటువంటి సౌత్ ఇండియాలోనే ఎక్కడా కూడా లేవన్నమాట. కయాకింగ్, ప్యాడ్లింగ్ బోట్స్ మేము ప్రత్యేకంగా పెట్టి 3-in-1 బోట్ హాబీ కయాక్ అనేది ఉంది. అది పెడలింగ్, ప్యాడ్లింగ్, సెయిలింగ్, అలాగే ఎలక్ట్రిక్ మోటార్. ఈ 3-in-1 బోట్ అనేది మా స్పెషాలిటీ అండి. అట్లాగే లగ్జరీ పాంటూన్ బోట్ అనేది మీకు సౌత్ ఇండియాలోనే ఇంక్లూడింగ్ ముంబై, మహారాష్ట్రలో కూడా ఎక్కడా లేదు. ఈ బోట్ ఒక స్పెషాలిటీ దానిలో ఉన్న కంఫర్ట్ అండి. కార్పొరేట్ పార్టీస్ అలాగే బర్త్డే పార్టీస్ చేసుకుంటానికి ఈ బోట్స్ బాగా ఉపయోగపడతాయి. మేము రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, మచిలీపట్నం, తిరుపతిలో కూడా లాంచ్ చేస్తున్నాము. మా ఉద్దేశం ఎక్కడైనా సరే లోకల్ ఎంప్లాయ్మెంట్. మేము పెట్టిన ప్రతి పాయింట్లో కూడా 25 to 30 మెంబర్స్కి లోకల్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం అనేది, అలాగే సీఎం గారి స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్తో కూడా మేము ఎలైన్ ఉన్నాము. ఆహ్లాదం, విహారంతో పాటు భద్రతకు పర్యాటక శాఖ ప్రాధాన్యమిస్తోంది. బోట్లను నడిపేందుకు సుశిక్షితులైన సిబ్బందితో పాటు గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచి ప్రమాదాలు జరగకుండా పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. నదీముఖంగా రాజధాని నిర్మాణం చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిలో సరికొత్త నీటి ఆటలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అనుబంధంగా ప్రారంభించిన ఈ నీటి ఆటలు కృష్ణా, గుంటూరు జిల్లా వాసులను ఎంతగానో అలరించనున్నాయి. కెమెరామెన్ శేషబాబుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.